హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ తెలియజేయాలి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవో ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ వచ్చేసి 102. ఈ 102 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు గతంలో అన్ని కళాశాలలు, రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలలన్నీ కూడా వాళ్ళకు నచ్చిన కళాశాలలను ప్రయారిటీ పెట్టుకునేవాళ్ళు. అన్ని కళాశాలలకు ప్రయారిటీ పెట్టుకునే అవకాశాన్ని ఈ 102 జీవో ద్వారా తీసివేశారు అని నిన్న లిబరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐఏఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ గారు మరియు ఏపీ పేరెంట్స్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలా వెంకటేశ్వర్లు గారు మరికొంతమంది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంది, ముఖ్యంగా రిజర్వ్డ్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంది అని మాట్లాడటం జరిగింది. అంటే ఎవరైతే రిజర్వేషన్ ద్వారా సీట్లు పొందుతున్నారో ఆ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది అని వాళ్ళు మాట్లాడటం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో జీవో నెంబర్ 151 ద్వారా రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టేటప్పుడు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని మెడికల్ కళాశాలలో ప్రయారిటీ పెట్టేవాళ్ళు. వాళ్ళకి మార్కులను బేస్ చేసుకుని, రిజర్వేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరిగేది. మరో విధానం ఏంటంటే, ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయిన మెరిట్ విద్యార్థులు ఎవరైతే రిజర్వేషన్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎంఆర్సీ రిజర్వేషన్ కింద వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారము ఒక మంచి కళాశాలలో వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ చేసేవాళ్ళు అప్గ్రేడేషన్లో. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని నిన్న మీటింగ్ పెట్టిన రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలా వెంకటేశ్వర్లు గారు మరియు ఐఏఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం విద్యార్థులకు ఇక మీదట ప్రయారిటీ 3-4 కళాశాలల్లోనే పెట్టుకునే అవకాశం ఉంది. ఈ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం గతంలో అయితే అన్ని కళాశాలలు ఎంపిక ప్రక్రియ వల్ల విద్యార్థులకు మేలు జరిగేది, ముఖ్యంగా రిజర్వేషన్ విద్యార్థులకు మేలు జరిగేది. కానీ ఇప్పుడు 3-4 కళాశాలలు మాత్రమే ఎంపిక ప్రక్రియ చేపట్టడం వల్ల ఈ ఎంఆర్సీ రిజర్వేషన్ కింద ఓపెన్ కేటగిరీలో ఎవరైతే సీట్లు పొందారో వాళ్ళకి మంచి కళాశాలలో సీటు పొందే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు. వెంటనే ఈ జీవోను తక్షణం రద్దు చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఓన్లీ రిజర్వేషన్ విద్యార్థులకే కాదు, ఏ విద్యార్థులకైనా కానీ కళాశాలల ఎంపిక ప్రక్రియ ప్రయారిటీ ప్రకారం ఏ విద్యార్థి అయినా, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి అయినా, యావరేజ్ మార్కులు వచ్చిన విద్యార్థి అయినా, మెరిట్ మార్కులు వచ్చిన విద్యార్థి అయినా వాళ్ళకు నచ్చిన విధంగా కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఉదాహరణకు ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, తర్వాత ఎస్వి మెడికల్ కాలేజ్, తర్వాత నెల్లూరు, ఒంగోలు, విజయవాడ సిద్ధార్థ, ఇలా వరుసగా ర్యాంకింగ్ ప్రకారం అన్ని కళాశాలలు అయితే వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. కానీ ఇప్పుడు 3-4 కళాశాలలే ఎంపిక చేసుకోమంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మన మార్కులకి పై కళాశాలలో సీటు వస్తుందా రాదా అని ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. కళాశాలల ఎంపిక ప్రక్రియ కేవలం 3-4 కాలేజీలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాదాపు కూడా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. ఒకవేళ సీటు వచ్చే అవకాశం ఉండి కూడా అన్ని కళాశాలలో ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోకపోతే విద్యార్థులు ఆ రకంగా కూడా నష్టపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో మెరిట్ వచ్చిన విద్యార్థులు, రిజర్వేషన్ విద్యార్థులు ఏదైతే వాళ్ళు ప్రయారిటీ పెట్టుకున్నారో రిజర్వేషన్ విద్యార్థులకి ఓపెన్ కేటగిరీ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ ఫస్ట్ రౌండ్లో 510 మార్కులకు 505 మార్కులకు నిలిచిందనుకోండి, ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో సీటు నిలిచిపోతుందో దాని తర్వాత విద్యార్థులకు రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇస్తారు.
వాళ్ళకి సీట్ అలాట్మెంటు వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారంలో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు మెడికల్ కాలేజ్ కానీ ఒంగోలు కానీ వచ్చిందనుకోండి, ఎంఆర్సి రిజర్వేషన్ కింద మరో మంచి కళాశాలలో సీటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రయారిటీ ప్రకారం అన్ని కాలేజీలు పెట్టుకుంటే, కేవలం 3-4 కాలేజీలు పెట్టుకుంటే మనకు సీటు దేంట్లో వస్తుందో ఆ క్యాండిడేట్కి తెలియదు. కాబట్టి 3-4 కాలేజీలు అంటే వాడు ఏ కళాశాల పెట్టుకోవాలి? అతను పెట్టుకున్న కళాశాలలో సీటు వస్తుందని గ్యారంటీ ఉందా? ఒకవేళ కటాఫ్లు అటు ఇటు అయ్యి ఎక్కువ మంది ఆ కళాశాలలో ప్రయారిటీ పెట్టుకుంటే ఆ 3-4 కళాశాలలో సీటు రాకపోతే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? ఆలోచించండి మీరే. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి ఇలాంటి జీవోలు ఎందుకు తీసుకురావాలి? తెలీదా రాష్ట్ర ప్రభుత్వానికి? మీకు వచ్చిన నష్టం ఏంటి? విద్యార్థులు వాళ్ళు ప్రయారిటీ ప్రకారం అన్ని కళాశాలలో ఎంపిక చేసుకుంటే గవర్నమెంట్కి వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళకు వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు అన్ని కళాశాలలో ప్రయారిటీ పెట్టుకుంటే అది ప్రభుత్వ మెడికల్ కాలేజా లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజా, కన్వీనర్ కోటాలో ప్రభుత్వ మెడికల్ కాలేజా లేకపోతే ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ సీటా, ఏది వస్తే అది వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి రావాల్సిన కళాశాల వస్తుంది. ఒకవేళ మాకు ప్రైవేట్ కళాశాలలు వద్దు అని గవర్నమెంట్ కళాశాలలో అతను ప్రయారిటీ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ కళాశాలలో సీట్ రాకపోతే ప్రైవేట్ కాలేజీ సీట్ వదులుకోవాల్సిందేనా? 3-4 కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధానాన్ని ఖచ్చితంగా ఈ జీవో గన 102 గన ప్రభుత్వం తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేస్తుంది. సీటు వచ్చే వాళ్ళకు కూడా అపనమ్మకం ఏర్పడుతుంది. ఏ కాలేజీలు పెట్టుకోవాలి? 3-4 కాలేజీలు అంటే వాళ్ళకున్న మార్కుల ప్రకారం ఒకవేళ మంచి కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే ఆ సీటు వస్తుందో రాదో, ఒకవేళ చిన్న కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే మీడియంగా ఉన్న గవర్నమెంట్ కళాశాలలో సీటు కోల్పోతారేమో. ఇది పూర్తిగా తప్పు. ఇది కళాశాలల ఎంపిక ప్రక్రియ అనేది ప్రతి ఒక్క కాలేజీ పెట్టుకోవాలి. వాళ్ళకి నచ్చిన కాలేజీని వాళ్ళు ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. రిజర్వేషన్ విద్యార్థులకి మెరిట్ అండ్ ఎంఆర్సి రిజర్వేషన్ కింద వాళ్ళకి అప్గ్రేడేషన్ కూడా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఈ జీవో పైన పునరాలోచించాలి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోకూడదని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.